ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరినట్లేనా? 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ మరి 3 విషయంలో ఏ తీర్పు ఇవ్వబోతున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు? క్లీన్ చిట్ ఎవరికి? ఉప ఎన్నిక వచ్చేది ఎక్కడ? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో స్పీకర్ నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లు గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేల కేసుపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ లో ఉన్నట్లు స్పీకర్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. సంజయ్ కి సైతం 7 ఎమ్మెల్యేల మాదిరిగానే క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. స్పీకర్ నోటీసులకు మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆలస్యంగా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పీకర్ కు వివరించారు. అయితే కడియం కూతురు కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో నామినేషన్ పత్రంలో సంతకం పెట్టారని ఆయనపై విమర్శ ఉంది. ఈ అంశాన్ని స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ లేవనెత్తుతోంది. ఒక తండ్రిగా కూతురు నామినేషన్ పత్రంపై సంతకం చేశాను తప్పితే ఇందులో మరేం లేదని కడియం వాదిస్తున్నారు. కడియం కేసు ఆలస్యానికి ఇదే కారణంగా చెబుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ది ప్రత్యేకమైన కేసు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. ఇదే అంశం దానం కేసులో కీలకంగా మారనుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే తనపై అనర్హత పిటిషన్ను కొట్టేయాలని స్పీకర్ కు దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. 2024 మార్చిలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలోనే వెళ్లినట్లు తెలిపారు. కాగా తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్లు దానం నాగేందర్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో స్పీకర్ వ్యవహారంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని అనేక సార్లు స్పీకర్ కు చెప్పామని, 2 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం గడువు మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో 2 ఎమ్మెల్యేలపై స్పీకర్ తన తీర్పును వెల్లడించే ఛాన్స్ ఉందని సమాచారం. దానం నాగేందర్ విషయంలో సుప్రీంకోర్టును స్పీకర్ మరింత సమయం కోరనున్నట్లు సమాచారం. డైలీ సీరియల్ గా కొనసాగిన ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు తుది దశకు చేరుకున్నట్లుగానే అందరూ భావిస్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3కి క్లీన్ చిట్ లభిస్తుందా? ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.